జీవితంలో ఒక్కసారి మనం ఆలోచించాం. కుటుంబంగా, భార్యాభర్తలుగా, సంఘంగా వైఫల్యం చెందాం. ఈరోజు వ్యక్తిగతంగా యాజ్ అన్ ఇండివిజువల్గా ఒక్కసారి మీరు ఆలోచించండి. మనం ఈ విధంగా జీవిస్తున్నాం. ఈరోజు మన జీవితాల్లో ఆ వ్యక్తిగతంగా మనం వైఫల్యం చెందాము కాబట్టి ఈరోజు మన ఆత్మీయ జీవితాలు రక్షణకి నడిపింపబడకుండా ఉన్నామేమో అనేది ఆలోచించండి. యేసు ప్రభువారు ఒక్కరే వచ్చారు, సర్వలోకానికి సువార్త ప్రకటించే విధంగా, అనేకుల్ని ప్రేరేపించే విధంగా వారు జీవించారు. దేవుడు కదా అని అంటుండొచ్చు. రాహాబు తీసుకోండి, ఒక వేశ్య, ఒక స్త్రీ కుటుంబం అంతా రక్షణలోకి నడిపించే విధంగా దేవుడిని తనను ఒక బలమైన పాత్రగా వాడుకున్నారు. ఈరోజు నేను ఇక్కడ చెప్పే మాట మీరు గమనిస్తే, దేశంగా ఉన్నవారు వైఫల్యం చెందిన, వ్యక్తిగతంగా ఉన్నవారిని దేవుడు బలపరిచి లోకమంతా నా జీవితాలు, వ్యక్తిగత జీవితాలను బట్టి ఒక సాక్ష్యంగా ఉండేటట్టు తీర్చిదిద్దే దేవుడు ఉన్నారు అనేది మనం గ్రహించాలి.